జిల్లా ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తీరుపై టీడీపీ కేడర్లో అసంతృప్తి వ్యక్తమవుతోందా? ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందా? గెలిచిన తర్వాత ఎవ్వర్ని పట్టించుకోవడం లేదనే ఫిర్యాదులు ఎందుకు వస్తున్నాయి? పార్టీ అధినాయకత్వం ఆలోచనలేంటి? ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యేలను వాడుకొని వదిలేశారా? ఉదయగిరి టీడీపీలో అసలేం జరిగిందో ఇన్సైడ్ స్టోరీలో చూద్దాం. నెల్లూరు జిల్లా ఉదయగిరి టీడీపీలో వర్గపోరు భగ్గుమంటోంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కాకర్ల సురేష్ ఎవరినీ పట్టించుకోవడం లేదు. అమెరికాలో స్థిరపడిన వ్యక్తికి టీడీపీ అధినాయకత్వం టికెట్ ఇస్తే నేతలందరూ కలిసికట్టుగా పనిచేసి గెలిపించుకున్నారు. కానీ ఆ తర్వాత కథ అడ్డం తిరిగింది. పార్టీ ఆదేశాలతో నన్ను గెలిపించడంతోనే మీ పని అయిపోయింది, ఇక మీ దారి మీది, నా దారి నాది అన్నట్టుగా వ్యవహరించడం తెలుగుదేశం నేతలకు మింగుడు పడని పరిణామంగా మారింది. మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, బొల్లినేని వెంకట్రామారావు, ఖంభం విజయరామిరెడ్డి, వంటేరు వేణుగోపాల్ రెడ్డి టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. అందరికీ ప్రజల్లో మంచి ఫాలోయింగ్ తో పాటు అనుచరగణం ఉండటంతో తెలుగుదేశం ఎమ్మెల్యే గెలుపు ఈజీ అయింది. కూటమి వేవ్ కూడా కలిసొచ్చింది. గెలిచిన తర్వాత ఎమ్మెల్యే తీరు మారింది. ముఖ్య నేతలు ఏదైనా పనులు అడిగితే వర్గాలకు అంటగడుతున్నారట. కనీస గౌరవం ఇవ్వకుండా చిన్నచూపు చూస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. సైకిల్ పార్టీ నేతల కంటే వైసీపీ లీడర్లకే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో మీ గెలుపు కోసం పనిచేసి తప్పు చేశామంటూ ఇప్పుడు లెంపలేసుకుంటూ నెత్తి నోరు మొత్తుకుంటున్నారు మాజీలు. సొంత పార్టీ నేతలు కార్యకర్తల కంటే ప్రత్యర్థులే ముద్దయ్యారంటూ లబోదీపమంటున్నారు. పాత పరిచయాలతో కార్యక్రమాల్లో ఎవరిని పలకరించినా ఎమ్మెల్యేకి తప్పే అవుతోందన్న ఆవేదన వ్యక్తం అవుతోంది. ఇక మాజీ శాసనసభ్యులను టీడీపీ అధిష్టానం కూడా పట్టించుకోవడం లేదట. ఎన్నికల ముందు వరకు పార్టీని నడిపించిన బొల్లినేని వెంకట్రామారావుకు టీడీపీ జాతీయ వ్యవహారాల ఇన్ఛార్జి పదవి ఇచ్చారు. ఎప్పటి నుంచో పార్టీని కనిపెట్టుకున్న ఖంభం విజయరామిరెడ్డిని రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించారు. తమ నేతకు అన్యాయం జరిగిందని ఈయన అనుచరులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక గత ఎన్నికల ముందు వైసీపీని వీడి టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి ఏ పదవీ లేదు. ఈయన సతీమణి శాంతమ్మకు టీడీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పదవి ఇచ్చారు. చెప్పుకోవడానికి మినహా ఈ పార్టీ పదవులతో తమ నేతలకు ఉపయోగం ఏముందంటూ అనుచరులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మేకపాటికి ఎమ్మెల్సీ పదవి హామీ లభించినా అది కార్యరూపం దాల్చలేదట. దీంతో అసంతృప్తితో ఉన్నారు. ఓవైపు టీడీపీలో కుమ్ములాటలు ఇలా ఉంటే మరోవైపు వైసీపీ పరిస్థితి మరీ దయనీయంగా ఉందనే చెప్పాలి. మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉదయగిరి నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. జగన్ విధానాలు నచ్చక వైసీపీకి గుడ్ బై చెప్పారు. అప్పటి నుంచి పార్టీకి పెద్ద దిక్కు కరువైంది. ఎన్నికల సమయంలో చంద్రశేఖర్ రెడ్డి సోదరుడు మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఫ్యాన్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల సమయంలో ఎన్నెన్నో హామీలిచ్చిన ఈయన ఓటమి తర్వాత నియోజకవర్గం ముఖం చూడలేదు. దీంతో పార్టీ శ్రేణులు సైలెంట్ అయ్యాయి. ఇటీవల జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికల దరిదాపులకు కూడా రాలేదు. ఇక ఉదయగిరి ప్రాంతం నుంచి వేలాది మంది కూలి పనులు, వ్యాపారాలు, ఉద్యోగాల కోసం దేశ విదేశాల్లో ఉంటున్నారు. గత ఎన్నికల్లో ఎక్కడెక్కడో ఉన్న వారంతా వచ్చి వాలిపోయారు. కూటమికి మద్దతుగా నిలిచారు. వెనుకబడిన ఉదయగిరి ప్రాంతం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించే వారంతా ప్రస్తుత పరిస్థితులు చూసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ తమ ప్రాంతాల అభివృద్ధికి అవసరమైన నిధుల వేట సాగిస్తున్నారు. కానీ ఉదయగిరిలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పార్టీ నేతల మధ్య సయోధ్య లేకపోవడం అభివృద్ధికి ఆటంకంగా మారిందట. ఇప్పటికైనా అందరినీ కలుపుకుని పోవాలని కోరుతున్నారు. లేకపోతే భవిష్యత్తులో తమ ప్రాంతానికి నష్టం జరుగుతుందని ప్రజలు, పార్టీకి ఇక్కట్లు తప్పవని టీడీపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా కాకర్ల సురేష్ తన పద్ధతిని మార్చుకుని ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.